1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి లైఫ్ కోచ్ వంశీ పులిపాటి గారు. సో మామూలుగా మనిషి బాధపడడం అనేది సహజం. సో దాన్ని చాలామంది కంట్రోల్ చేసుకొని ముందుకెళ్ళాలి, మర్చిపోవాలి అంటారు. ఇది సాధ్యమేనా? అసలు ఇలా చేస్తే ఏమవుతుంది అనేది వంశీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే వంశీ గారు. బాధపడని మనిషి ఎవరు ఉండరండి. చిన్న పిల్లల నుంచి బాధలు వస్తూనే ఉంటాయి, ఏడుస్తూనే ఉండాలి. కొంతమంది ఏమంటారంటే, నీకొక్కటే నా బాధలు వచ్చింది, నువ్వు ఒక్కటే నా బాధపడాలి, ముందుకెళ్ళాలి, మర్చిపోవాలి, ఇలాగే ఉంటే ఇక్కడే స్ట్రక్ అయిపోతాం అంటారు. మరి నిజంగానే బాధపడే వాళ్ళు ముందుకెళ్ళడం సాధ్యమా? ఫస్ట్ మీరు అన్నారు కదా, మీరే చెప్పారు, ఎవరైనా బాధలో ఉంటే మనం ఏమంటున్నాం, బాధపడొద్దు, అయిపోయింది ఏదో అయిపోయింది, మనం ముందుకి సాగిపోవాలి, ఇవన్నీ మర్చిపోవాలి, ముందున్న లైఫ్ కూడా పోతుంది, ఇప్పుడు నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటే ముందున్న లైఫ్ కూడా పోతుంది, పిల్లలేం గాను, ఇట్లాంటి డైలాగ్స్ మనం వింటుంటాం. ఇవి వినడానికి చాలా బాగుంటుంది, పక్క నుండి చూసి వింటున్నోడికి కూడా చాలా బాగుంటుంది. అరే ఏం మోటివేషన్ ఇస్తున్నాడు, వాడిని బాధలోంచి బయటికి తీసుకొస్తున్నాడు అనిపిస్తుంది చూసేవానికి కూడా, పాటించేవానికి కూడా బాగానే ఉంటుంది. అవును కదా, నా లైఫ్ మొత్తం కోల్పోతే నేను ఇప్పుడు నేనేం పట్టించుకోకుండా ఏడ్చుకుంటూ కూర్చుంటే మరి ఏం ముందేవాడు నన్ను చూస్తాడు, బాగానే ఉంటుంది. పాటించేవానికి కూడా చాలా బాగుంటుంది. ఏ రకంగా చూసుకున్నా బయట నుంచి మనం చూస్తున్నప్పుడు చాలా బాగుంటుంది, కానీ ఆలోచిస్తే అది కరెక్టే అంటారా? అసలు ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి కాలు విరిగి హాస్పిటల్లో ఉన్నాడు, మనం వెళ్ళి పరామర్శించాలి. ఏం చెప్తాం? వెళ్ళి అంటే ధైర్యం చెప్తాం, ఇంకా ఏం చేస్తాం మనము? పళ్ళు తీసుకెళ్తాం, వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం చెప్తాం, ఏం కాదులే, ఈ జాబ్ పోతే ఇంకో జాబ్ కూడా మేము మా ఫ్రెండ్ సర్కిల్లో చెప్పి చూస్తానులేండి. డబ్బు సహాయం వీలైతే డబ్బు సహాయం చేస్తాం, డాక్టర్లతో మాట్లాడతాం, వీని కండిషన్ ఏంటని, వానికి మందులు ఇస్తాం, వానికి కొంచెంసేపు మాటలు ఇచ్చి వాడిని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే వాని మనసులో ఉన్న పెయిన్ కాకుండా ఫిజికల్ పెయిన్ అన్నిటినీ కన్సిడర్ చేసి వాడిని బయటికి తీసుకురావడానికి అయ్యే మార్గాలు ఇచ్చొస్తాం. జాబ్ పోతుందేమో, జాబ్ ధైర్యం చెప్పి వస్తాం, వేరే జాబ్ చూసుకుందామని చెప్పి. డబ్బులే కావాలేమో, డబ్బులు ఇచ్చొస్తాం. డాక్టర్లకు ఇంకా ఫోర్స్ చేసి మనోడే కొంచెం రికమెండేషన్ అది వాడి కొంచెం ఇంకా సేఫ్గా ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇన్ని చేస్తాం కదా, ఇవన్నీ నేను చేయను. వెళ్ళి కాలే కదరా పోయింది, ఏమవుతుంది, చెయ్యలు ఉన్నాయి కదా, హ్యాపీగా ఉండి వదిలేసేయి అంటే చెంపగలుగుతుంది. చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మనం చేస్తున్నది అదే కదా. ఇప్పుడు కాలు ఇరిగినోనికి కాలు ఇరిగితే ఇరిగిందిలే, ఇంకో చెయ్యి ఉంది కదా, చెయ్యితో పని చేసుకొని బతుకు అంటే ఎట్లుంటుంది? అదే మనం ఇక్కడ చేస్తున్నాం, వర్కౌట్ అవ్వదు. అక్కడ నీకు కాలు లేదు, చేతులు ఉన్నాయి కదా, పని చేయంటే వర్కౌట్ అవ్వదు. వానికి ధైర్యం చెప్పాలి, వాని బాధను తీర్చాలి. వాడు ఏమేమో ఆలోచిస్తాడు, నాకు జాబ్ ఎలా అని ఆలోచిస్తుంటాడు, ఏవో ఉంటాయి. వాటన్నిటికీ నువ్వు ధైర్యం చెప్తున్నావు కదా, చేతులతో పని చేసుకో, కాలు లేకపోయినా చెప్పట్లేదు కదా. కానీ ఇక్కడ మాత్రము నువ్వు ఏడవకు, ఏడుస్తే సమాజం ఊరుకోదంటే బాగుండదు, చూడ్డానికి బాగుండదు, ఎద్దులా ఉన్నది ఎందుకు ఏడుస్తా ఉంటారు కదా, ఉండదు. బాధ వస్తే దిగమింగుకొని బతకాలి, కోపం ప్రదర్శించకూడదు. ఇవన్నీ చెప్తుంటే మరి ఏం జరుగుతుంది మనిషికి? వాడికి నిజంగానే ప్రాసెస్ అవుతుందా? దీన్ని ఏమంటారంటే, దీనికి ఒక పేరుంది, టాక్సిక్ పాజిటివిటీ అంటారు. దీన్ని పాజిటివ్గా కనపడుతుంది బయట నుంచి చూడడానికి, కానీ ఇది టాక్సిక్. ఏం జరుగుతుందంటే నువ్వు ప్రాసెస్ చేయట్లే దాన్ని. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామండి, మనం ఏం చెప్తాం పిల్లలకి? ఎగ్జామ్లో ఫెయిల్ అవుతే జనరల్గా ఏం చెప్తామో తెలుసా? తెలివైన ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అవుతారు అంటే తెలివికి ఎగ్జామ్కి సంబంధం లేదు, తెలివైన వాళ్ళు అందరూ పాస్ అవ్వాలి అని ఎక్కడా లేదు. కొంతమంది బాగా తెలివి కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఇది మనం ఇచ్చే మోటివేషన్ కరెక్టేగా, చూడడానికి కరెక్టే ఉందిగా, బాగానే ఉందిగా. వాడు కూడా బయటకు వస్తాడుగా, అరే అవును కదా నాకు తెలివి ఉంది, ఒకసారి ఫెయిల్ అయితే ఏమైంది, నెక్స్ట్ టైం చూసుకోవచ్చు. ప్రాసెస్ చేయలేదు, ఓన్లీ మోటివేషన్ ఇచ్చి బయటికి తీసుకొచ్చాం అంతే. ప్రాసెసింగ్ జరగలే అక్కడ. వాడు డిసప్పాయింట్ అయ్యాడు ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకు, ఆ డిసప్పాయింట్మెంట్ని మనము ప్రాసెస్ చేయకుండా బయటికి తీసుకొచ్చి ఏం చేస్తున్నామంటే, వాడు నెక్స్ట్ టైం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఈ డిసప్పాయింట్మెంట్ లాస్ట్ టైం ఫెయిల్ అయింది ట్రిగ్గర్ అవుతుంది, వానికి భయం స్టార్ట్ అవుతుంది, నేను ఫెయిల్ అయ్యా మళ్ళీ ఫెయిల్ అవుతే. ఈ లైన్లో ఇప్పుడు వాడు ప్రిపరేషన్లో డిసప్పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది, ఎగ్జామ్ రాసేటప్పుడు ట్రిగ్గర్ అవుతుంది, ప్రతి క్షణం అది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాడు ఫెయిల్ అయ్యాడు, వానికి ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చింది. దాన్ని ప్రాసెస్ చేయకుండా మోటివేషన్తో బయటికి తీసుకొచ్చి వాడిని మళ్ళీ ఎగ్జామ్కి పంపిస్తే, చదువుకునేటప్పుడు కూడా లాస్ట్ టైం ఇలాగే చదివా కదా, ఫెయిల్ అయ్యా కదా, మళ్ళీ ఫెయిల్ అవుతానేమో. ఇది టాక్సిక్ పాజిటివిటీ.
టాక్సిక్ పాజిటివిటీ అంటే ఏంటంటే పాజిటివ్గా ఎక్కువైపోవడం కాదు, ఎమోషన్స్ అన్నీ నెగిటివ్ అనుకోవడం, ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా ఉండడం, ఎమోషన్స్ వచ్చినా కూడా వాటిని సప్రెస్ చేసి హ్యాపీనెస్ వైపు వెళ్ళడం, అంటే పాజిటివ్ సైడ్ వెళ్ళడం, ఇదంతా పాజిటివ్గా కనపడుతున్నా ఇది టాక్సిక్ నేచర్ అనమాట. ఏం చేయాలి మరి, ఎందుకు ఇది డేంజరస్? నేనేమంటున్నా అంటే ఈ టాక్సిక్ పాజిటివిటీ ఆ పేరులో ఉన్నట్టుగానే టాక్సిక్ పాజిటివిటీ టాక్సిక్ డేంజర్. అది ఎందుకు డేంజర్ అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎమోషన్స్ని ప్రాసెస్ చేయట్లేదు, నువ్వు ప్రాసెస్ చెయ్యాలి. ఎలా చేయాలి? ఇప్పుడు ఈ డిసప్పాయింట్మెంట్ అనేది వచ్చిందండి, వాడిని కూర్చోబెట్టి డిసప్పాయింట్మెంట్ వచ్చిందిగా, ఎందుకు వచ్చింది? ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు, ఎందుకు ఫెయిల్ అయ్యావు? ఇక్కడిక్కడ పోయింది, ఇక్కడిక్కడ పోయింది, ఇవి సరి చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇవి జరగకుండా చూడాలంటే నేను ఇవి చేయాలి, ఈ స్టెప్స్ వేస్తే నెక్స్ట్ టైం ఇంకా బాగా ఎగ్జామ్ రాయొచ్చు. సో నువ్వు మిస్ అయింది ఏంటి, నువ్వు ఏం చేయాలి, నెక్స్ట్ టైం ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలి? డిసప్పాయింట్మెంట్ నుంచి మనం ఒక సొల్యూషన్ వైపు వెళ్ళాంగా. ఇప్పుడు ఇది ప్రాసెసింగ్ అంటారు. దీన్ని ఏం చేయకుండా హ్యాపీగా ఉండి మర్చిపో. ఈ ఎగ్జామ్ కాకపోతే 100 ఎగ్జామ్లు, ఈ జాబ్ కాకపోతే 100 జాబ్లు. వర్కౌట్ అవ్వదు బ్రెయిన్కి. బయట నుంచి చూడడానికి బాగుంటుంది, హ్యూమన్ బ్రెయిన్కి అలా వర్కౌట్ అవ్వదు. మనకు ఆకలిస్తుందా, సిగ్నల్, నువ్వు తినాలి. ఆకలింది పక్కకు పోతే తర్వాత తింటాను అంటామా? అనము. ప్రాసెస్ చేస్తాం మనం తిని. ఎమోషన్ కూడా అంతే. ఒక సాడ్నెస్ వచ్చింది, ఒక లోన్లీనెస్ వచ్చింది, ఒక భయం వచ్చింది, మనం ఏం చేస్తామంటే వాటిని పక్కకు పెట్టేసి మూవ్ ఆన్ అవుతాం. మనకు నేర్పింది అదే, చిన్నప్పటి నుంచి నేర్పింది అదే. సో అవన్నీ సప్రెస్ అయ్యి ఎక్స్ప్లోడ్ అవుతాయి ఛాన్స్ వచ్చినప్పుడు. ఒక బెలూన్లో ఊదుతున్నా ఎంతసేపు ఊదుతామండి? దానికంటూ ఒక కెపాసిటీ ఉంటుంది, తర్వాత బస్ట్ అవుతుంది. ఇది కూడా అలానే జరుగుతుంది. మనకు ఆ కెపాసిటీ తెలిసి ఉండాలి. ఇప్పుడు సేమ్ నేను ఆకలిని ఎలా ప్రాసెస్ చేస్తున్నాము, ఆకలి ఎలా సిగ్నల్ ఇస్తుందో, ఎమోషన్స్ కూడా బ్రెయిన్ మనకిచ్చే సిగ్నల్స్. డిసప్పాయింట్మెంట్ తీసుకొని మనం ఎలా సొల్యూషన్ వైపు వెళ్ళామో బ్రెయిన్ చెప్తుంది. భయం వచ్చింది, ఎందుకు భయం వచ్చిందో అనలైజ్ చేసి ప్రాసెస్ చేస్తే సొల్యూషన్ వైపు వెళ్ళొచ్చు. ఇది మనం చేయం. ఇది మనం చేయకుండా దారులు మారుస్తూ వేరే ఏదో చేస్తూ వెళ్తున్నాం అనమాట. మనం ఏం చేయాలంటే, ఎవడన్నా సాడ్గా ఉన్నాడు అనుకోండి, ఏడవకండి, డోంట్ క్రై, బాగోదని చెప్పొద్దు. అది తప్పు, డేంజరస్ కూడా. ఏం చెప్పాలంటే, నేను నీ పక్కనే ఉన్నా, ఏడు, నేనున్నా నీకోసం, ఎంత ఏడుస్తావు ఏడు. వాడు ఏడ్ చేసిన తర్వాత వాడిని ప్రాసెస్ చేయించండి. మనం ఇప్పుడు బాగున్నాం కదండి, కాన్ఫిడెంట్గా ఉన్నాం, మన పక్కన ఒకడు బాధలో ఉన్నాడు, వానికి మనం ఇచ్చే సపోర్ట్ ఏంటి? లేవరాలే ఉన్నాడు, ఛాయ్ తాగు, లేకపోతే ఒక బీర్ తాగు, ఉన్నాడు, కదులు, మంచి ఎన్ని రోజులు అట్లానే ఉంటావు. చేయకండి, పక్కనే కూర్చొని ఏడవమని చెప్పండి. వాడు ఏడుస్తాడు, వాడికి ఏడుపు వస్తుందండి. వాడు సప్రెస్ చేస్తున్నాడు, సమాజం ఏమనుకుంటుందో అని సప్రెస్ చేస్తున్నాడో, లేకపోతే బాగుండదని సప్రెస్ చేస్తున్నాడో. మనం బిలీఫ్ సిస్టమ్ ఒకలాగా పెంచాం కదా, సో సప్రెస్ చేస్తున్నాడు. ఏడవమనండి. ఏడ్చాక వాడు సాడ్నెస్లో ఉన్నాడు కదా, ప్రాసెస్ చేసే ఇవ్వండి వానికి. ఏం జరిగింది, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఇది జరిగింది. వాడిని అక్కడి నుంచి లేపుకొని వెళ్ళి ఒక బీర్ తాపించి ఒక ఛాయ్ తాపించడం వల్ల ఏం ఒరగదు. ఏం జరిగింది, ఎందుకు బాధపడుతున్నావు, వాడు ఓపెన్ అవుతాడు. ఎందుకు బాధపడుతున్నావు, ఆ బాధ ఎందుకు వచ్చింది. సో ఏం చేయాలి దానికోసం, నీకు ఏం కావాలి, దాని నుంచి బయటకు రావాలంటే నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తే ఆ బాధ పోతుందని నువ్వు అనుకుంటున్నావు. నాకు ఇవి కావాలి, ఇవి చేయాలి, ఇవి చేస్తే నేను బయటికి రాగలను. సరే చెప్పు, అవి చేయడానికి మనం ఏం చేద్దాం, నేను నీకు సహాయం చేస్తా. లేదు నీ వల్లనే అవుతుందా, ఏం చేద్దాం చెప్పు, నేను సపోర్ట్ ఇస్తా. సొల్యూషన్ వైపు వెళ్తున్నాగా మెల్లిగా వాడు చెప్తాడు, నాకు ఇవి అయితే నేను ఇది చేస్తే నేను ఇక్కడ బయటకు వస్తా. వానికి సొల్యూషన్ వస్తుందంటే మీరు సొల్యూషన్ ఇచ్చి సపోర్ట్ చేసి వాడిని పైకి తీసుకెళ్లాల్సిన పని లేదు. వానికి టీ తాగాల్సిన అవసరం కూడా రాదు. వాడిని సొల్యూషన్ వైపు నడిపించుకుంటూ వెళ్ళడమే, అంతే, అయిపోయింది. మనకు వచ్చి ఏ ఎమోషన్ కూడా నెగిటివ్ ఎమోషన్ కాదు, అన్ని పాజిటివ్ ఎమోషన్స్. మీరు ఏ ఎమోషన్ అయినా తీసుకోండి, దానికి ఒక పర్పస్తో వస్తుంది సిగ్నల్. అది మనకి ఫైర్ అలారం మోగినట్టుగా బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్. అది ఏదో జరిగింది, కేర్ తీసుకో. మనం ఏం చేస్తున్నామంటే పోయి అలారంని బలవంతంగా ఆపేయడము, ఆ ఎన్విరాన్మెంట్, అలారం ఎన్విరాన్మెంట్ నుంచి దూరంగా వెళ్ళిపోవడము చేస్తున్నాం. ప్రాసెస్ చేయట్లా. ఎంతసేపటికి మీరు ప్రాసెస్ చేయకపోయినా అది మీ మైండ్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ చేస్తే మైండ్లోంచి బయటకు వచ్చేస్తుంది, యాక్షన్గా అవుతుంది. మీరు సొల్యూషన్ వైపు వెళ్తున్నారు కదా. మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎమోషన్స్ని తీసుకొని అన్కంఫర్ట్ మనమే చేసుకుంటున్నాం, ఎవడో చేయక్కర్లా. ఏడవకూడదు, ఏడిస్తే వీక్ కాదు, ఏడవకపోతే నువ్వు వీక్ అవుతావు, నీకు తెలియట్లా. ఏదో జరిగిందండి, ఎవరో చనిపోయారు ఒక ఇంట్లో. వీడు ఆ ఇంటికి పెద్ద కొడుకు, నుంచి కొంచెం పెద్ద, అది ఏడవట్ల, ఏడుపు వస్తుంది, చాలా అభిమానం. చనిపోయిన ఇతనికి చాలా అభిమానం, ఏడవట్ల. ఒక 2 రోజులు అయింది, వాడు తల పట్టుకొని కూర్చున్నాడు. ఏం అర్థం అవట్లా, వానికి ఏం కనపడట్లా.
ఐస్ బ్లర్ అయిపోతున్నాయి, ఏం అర్థం అవట్లా, తినాలనిపించట్లేదు, ఏమనిపించట్లేదు. అసలు వాడు వచ్చి అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు, నాకు అసలు పిచ్చెక్కుతుంది, అసలు తల తీసుకొని ఎక్కడ కొట్టుకోవాలనిపిస్తుంది. అబ్జర్వ్ చేసి తెలిసిందంటే వాడు ఏడవట్లా, వానికి ఎంతో ఇష్టం ఆయన అంటే. అర్థమైపోయి ఒకసారి ఏడవమంటే ఏడ్చేసిండు, ఏడ్చిన తర్వాత ఫ్రీ అయ్యిండు. ఎందుకు ఏడవమన్నారు నన్ను, ఏం జరిగింది, నువ్వు ఎందుకు ఏడవట్లేదు అని అడిగారు వాడిని రివర్స్ క్వశ్చన్. ఏడుస్తే ఇంటికి పెద్ద, నువ్వే ఏడుస్తే ఈ పండ్లన్నీ ఎవరు చేస్తారు, నువ్వే ఏడుస్తే మిగతా వాళ్ళని ఎవరు ఓదారుస్తారు, నువ్వే ఏడుస్తే పండ్లు ముందుకు ఎలా సాగుతాయి, కార్యం ఎలా జరుగుతుంది అని అందరూ స్టార్టింగ్ నుంచి చెప్తున్నారంట. వాళ్ళు ఏడుపు వస్తుంది, నేనే పెద్ద, నేనే చూసుకోవాలి పండ్లన్నీ. ఆగి 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 ఏం చేసింది, అది ఎక్కేసింది. సో అలా ఎమోషన్స్ని ప్రాసెస్ చేయాలి, ప్రాసెస్ చేస్తేనే ముందుకు వెళ్ళగలం. సూపర్. ఎందుకంటే పుట్టిన వెంటనే కూడా బేబీ ఏడవకపోతే ఒక్కటి ఆ ఏడుపు అనేది నిజంగా మనిషికి చాలా అవును. హెల్ప్ చేస్తుంది హ్యాపీనెస్ కోసం కూడా మీరు అన్నట్టు. సూపర్. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్స్ అండి.